నమస్కారం. ఈరోజు మనం వచ్చేసి పరీక్షపై చర్చకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి దాని గురించి మనం తెలుసుకుందామండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. పరీక్షపై చర్చ 2025 కోసం నమోదు చేసుకోవాలి అని మన సెంట్రల్ గవర్నమెంట్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పాల్గొన్నటువంటి పరీక్షపై చర్చలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వారు మనకు ప్రకటన వెలువడడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇందులో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులందరూ రిజిస్టర్ చేసుకోవాలి. మరి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా రిజిస్టర్ చేయాలి. మరి అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ చర్చలో పాల్గొనాలి. కాబట్టి మనము ఈ పరీక్షపై చర్చ సంబంధించినటువంటి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా సింపుల్ ఇది. చూడండి, నేను మీకు లాగిన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఈ విధంగా కనపడుతుంది. మనకు వచ్చేసి పార్టిసిపేషన్ అని పైకి మనం ఈ విధంగా స్క్రోలింగ్ చేస్తే ఇప్పటిదాకా దాదాపు స్టూడెంట్స్ 15.60 lakhs, మరి అదేవిధంగా టీచర్స్ 1.75 lakhs, మరి అదేవిధంగా పేరెంట్స్ 32,941 అయినారు ఇప్పటిదాకా. ఇక్కడ పార్టిసిపేషన్ సంబంధించి మనం ఇక్కడ పార్టిసిపేషన్లో జస్ట్ మనం పార్టిసిపేషన్ టచ్ చేసినట్లయితే ఇక్కడ ఎవరెవరు ఇందులో పార్టిసిపేషన్ చేయొచ్చు అంటే మొదటగా వచ్చేసి స్టూడెంట్ సెల్ఫ్గా పార్టిసిపేషన్ చేయవచ్చు. ఇక్కడ క్లిక్ టు పార్టిసిపేషన్ అనేది టచ్ చేసేసి స్టూడెంట్ వివరాలను ఇందులో నమోదు చేయాలి. ఒకవేళ పేరెంటింగ్ అయినట్లయితే పార్టిసిపేషన్ టు ద టీచర్ లాగిన్ ఇది సంబంధించి ఇది కూడా ఉంది మనకు. మరి అదేవిధంగా టీచర్ లాగిన్ సపరేట్ ఇక్కడ టీచర్ ఉంది. ఫర్ ద టీచర్ కొరకు ఇక్కడ మనము క్లిక్ టు పేరెంట్ అని ఉంది. తర్వాత వచ్చేసి పేరెంట్ సంబంధించినది ఇక్కడ కింద. మరి అదేవిధంగా ప్రతిదీ ఇక్కడ బాగా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. నేను మొదటగా వచ్చేసి పేరెంటింగ్ కాబట్టి నేను పేరెంటింగ్ పార్టిసిపేషన్ చూస్తానండి. చూడండి, క్లిక్ హియర్ టు పార్టిసిపేషన్. ఈ విధంగా నా ఫుల్ నేమ్ అడుగుతూ ఉంది. మీరు కూడా ఈ విధంగా టైప్ చేయొచ్చు. టైప్ చేసేసి మీరు కూడా ఇందులో పాల్గొనవచ్చు. మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అడుగుతుంది. మనము ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు, లేదంటే గిన ఫోన్ నెంబర్ కూడా మనము రిజిస్టర్ మొబైల్ ఇవ్వచ్చు. ఈ విధంగా చూడండి, లాగిన్ ఓటీపీ వస్తుంది. ఈ విధంగా మనం ఓటీపీని ఇక్కడ సేవ్ చేయాలి చాలా జాగ్రత్తగా. కొన్ని సైబర్ వాళ్ళు కూడా ఉంటాయి, కొన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది 49 ఈ విధంగా డీటెయిల్స్ అడుగుతుందండి. ఖచ్చితంగా మనము పేరెంట్ కాబట్టి మనము పేరెంట్ సంబంధించిన వివరాలన్నీ ఈ విధంగా నమోదు చేయాలి. చాలా సింపుల్ ఇది. ప్రతి ఒక్కరూ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ పరీక్షపై చర్చ బాగా విస్తృతంగా దీన్ని ప్రతి ఒక్కరికి చేరవేసే విధంగా చూడండి. ఈమెయిల్ ఐడి ఉన్నట్లయితే మీ ఈమెయిల్ ఐడి కూడా మనం ఇక్కడ టైప్ చేయాలి. విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఇది. మరి విధంగా జెండరు, మరి అదేవిధంగా ఆక్యుపేషను మనం ఏదైతే అది చూడండి. ఇక్కడ అడ్రస్సు చాలా సింపుల్ సార్. ఇది ప్రతి ఒక్కరు చేసుకోండి. ఒక 5 minutes. ఎందుకంటే మనం ఏ డిస్టిక్ నుంచి పాల్గొంటున్నాము, ఏ స్టేట్ నుంచి మనం పాల్గొంటున్నాము అనే వివరాలు కూడా మనం ఇక్కడ కనపరచాలి. ప్రతి ఒక్కరికి ఇందులో పార్టిసిపేషన్ చేయాలి. చేస్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఎగ్జామ్ జరగబోతున్నాయి కాబట్టి త్వరలోన ఇక్కడ మన ఫాదర్ నేమ్ అడుగుతూ ఉంది, పిల్లవాని పేరు. చాలా సింపుల్ అండి ఇది. ఈ విధంగా మనం టైప్ చేయాలి పిల్లవాని పేరు. తర్వాత వచ్చేసి ఎక్కడ చదువుతూ ఉన్నాడు పిల్లవాని పేరు మనం టైప్ చేయాలి.